అంగన్వాడీ అంటేనే పేదలకి కన్నతల్లులుగా చూసేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అంగన్వాడీలని దాని ఆధారంగా ఉన్నటువంటి ఐసిడిఎస్ని సంస్థాగతం చేయాలని చెప్పింది. ఈ ఐసిడిఎస్ సేవల్ని కొనియాడింది. ఆ మేరకు సుప్రీంకోర్టు కూడా దీన్ని రెగ్యులర్గా నడిపేదానికి కృషి చేయాలని ప్రభుత్వాలకు సూచన చేసింది. అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐసిడిఎస్ను నిర్వీర్యం చేయడానికి కుట్రలు పూనుకుంటుంది. దానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్నటువంటి కూటమి ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కూడా ఈ ఐసిడిఎస్ను నిర్వీర్యం చేయడానికే కృషి చేశారు. దాంట్లో భాగంగా నూతన విద్యా విధానాన్ని తీసుకొని వచ్చి అంగన్వాడీ సెంటర్లని ప్రాథమిక పాఠశాలల్లో మెర్జ్ చేయడం, తాజాగా హెల్పర్లింగ్ అవసరం లేదు, రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు కానీ లేకపోతే వయసు అయిపోయినటువంటి వాళ్ళు కానీ కొంత పని చేయలేనటువంటి వాళ్ళని కానీ మినహాయించుకొని ఆ సెంటర్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళతోనే ఈ హెల్పర్ చేసేటటువంటి పనులు చేయించుకోవాలని ఆదేశాలు ఇవ్వడం అంటేనే ఈ అంగన్వాడీ సెంటర్లను ఎత్తేయడానికి కుట్ర చేస్తున్నారని చెప్పేటటువంటిది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈరోజు అంగన్వాడీ కేంద్రాల మీద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,00,000 మంది మహిళలు ఆధారపడి పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా దళితులు, మైనారిటీలు, బీసీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళుగా ఉన్నారు. వీళ్ళు పనిచేసేదాన్ని ఇస్తున్నటువంటి సేవలు ముఖ్యంగా వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, అత్యంత పేదలు ఈ ఐసిడిఎస్ ద్వారా అంగన్వాడీ సేవలను పొందుతున్నారు. ఇవన్నీ కూడా దూరం అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు అంగన్వాడీల మీద చాలా పెద్ద ఎత్తున పని ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. ఈ పనికి చేయలేక వాళ్ళే రిజైన్ చేసేటటువంటి పద్ధతుల్లో వాళ్ళందరూ వాళ్ళే వదిలించుకునేటటువంటి పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద ప్రెజర్ తీసుకొస్తూ ఉంది. దీని ద్వారా కూడా ఐసిడిఎస్ని ఎత్తేయాలి, ఆ సెంటర్లు పునర్నియామకం చేయకుండా ఆ సెంటర్లను తీసేయాలనేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వాస్తవంగా ఐసిడిఎస్ అనేది వచ్చింది గర్భవతులకి, బాలింతలకి, చిన్నపిల్లలకి పౌష్టికాహార లోపాన్ని లేకుండా చేయడం కోసం, శిశు మాతృ మరణాలని తగ్గించడం కోసం వచ్చినటువంటి పథకాన్ని ప్రాథమిక విద్యకి ప్రాధాన్యత ఇచ్చేసి ప్రాథమిక పాఠశాలలో మెర్జీ చేస్తాం, మేము కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తామనేటటువంటి పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకుంటూ ఈరోజు పేదలకి పౌష్టికాహారాన్ని అందించకుండా చేస్తున్నటువంటి కుట్రలను మేము సిపిఎం పార్టీగా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకని ఈరోజు అంగన్వాడీలుగా చేస్తున్నటువంటి ఈ పోరాటానికి సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ అంగన్వాడీలు కోరుతున్నటువంటి న్యాయమైన సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇతర అంగన్వాడీల మీద ఆధారపడి ఉన్నటువంటి పేదల్ని కూడా సమీకరించడానికి సిపిఎం ముందుకు వస్తుందని హెచ్చరి